హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అడ్జస్ట్ వరల్డ్ వన్ ఛానల్ మెనీ థింగ్స్. ఈరోజు మనం మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనకు కావాల్సింది ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండి. ఇవి కట్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంపలు ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మెత్తగా అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో వేసి. మనకు ఎంతమందికి అనే దాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే 1/2 కిలో దాకా వేసాను దుంపలు. చూస్తున్నారు కదా, ఇలా పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పీల్ చేశాక ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకోవాలి పోపు దినుసులు. ఈ మసాలా దోశ బయట హోటల్లో ఎలా వచ్చిద్దో అలానే వచ్చిద్దండి మనకి ఇంట్లో కూడా. సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన స్టైల్లోనే చేసుకోండి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత మనకు ఇందాక చూపించా కదా ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసేసుకోవాలండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉండేవి తీసుకోండి. పచ్చిమిర్చి నుంచి వచ్చే కారమే ఈ కర్రీకి కారం అన్నమాట. బాగుంటుంది పచ్చిమిర్చి ఘాటు ఈ కర్రీకి. కారం వేసుకోవద్దండి, పెద్ద టేస్ట్ ఉండదు కారం వేస్తే. కాబట్టి మీరు చూసుకొని కారం ఉన్న పచ్చిమిర్చి మాత్రమే యూస్ చేయండి. దీనికి బాగుంటుంది టేస్ట్. ఇలా రౌండ్గా కట్ చేసుకొని, ఉల్లిపాయలు మన ఇష్టం అండి, పొడవుగా కావాలంటే పొడవుగా, ఇలా సన్నగా. నేనైతే కొంచెం అలా కొంచెం ఇలా కట్ చేశాను, బాగుంటాయని చూడడానికి. చూస్తున్నారు కదా, ఇవి బాగా వేగాలండి నూనెలో. కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే త్వరగా వేగుతాయి. ఇలా పొడగ్గా కోసాను, కొన్నేమో నిలువుగా కోసానండి, బాగుంటాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలండి మనం. ఉప్పు, పసుపు ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే దుంపలకు బాగా పట్టిద్దండి. మీలో ఎంతమందికి మసాలా దోశ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే నా ఫేవరెట్ అనమాట దోశలో, చాలా బాగుంటుంది. పసుపు అండి చూపిస్తున్నా కదా, పసుపు వేసేసుకోవాలి ఆయిల్లో. పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దుంపలు యాడ్ చేసుకోవాలి మనం, లేకపోతే కొంచెం పసుపు వాసన వస్తుందండి. మా సైడ్ మసాలా దోశ చాలా బాగుంటుందండి. నేను మ్యారేజ్ అయ్యి వచ్చాక నేను చాలా మిస్ అవుతున్నాను. మా కాలేజ్ దగ్గర చాలా బాగుంటుంది అనమాట మసాలా దోశ. అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా దుంపలు వేసేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకున్నవి. మెత్తగా ఉడకాలండి, అది మెయిన్ అనమాట. ముక్కలు ముక్కలుగా ఉండకూడదు, అంటే కర్రీకి లాగా ఉడకకూడదు అనమాట. ఇంకొంచెం ఎక్కువ బాయిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఆ మసాలా మొత్తం దుంపలకు పట్టించేసేయాలి. పట్టించేసి 2 మినిట్స్ మగ్గబెట్టాలి. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, మార్నింగ్ టైమ్స్లో ఈజీగానే చేసుకోవచ్చు కర్రీ. నేను ఇలా చేసిన తర్వాత మా ఇంట్లో కూడా అందరికి ఫేవరెట్ అయిపోయిందండి నా స్టైల్లో చేసిన తర్వాత కర్రీ. చాలా బాగుంటుంది అనమాట. ఆ రోజు ఇంకొక దోశ ఎక్స్ట్రానే తింటారు ఇంట్లో వాళ్ళంతా. ఇంకా వెరైటీ ఆఫ్ దోశలు కూడా చూపిస్తాను ముందు వీడియోస్లో. ఇలా అండి, మనం మూత పెట్టేశాక ఇలా బాగా మగ్గిపోతుంది అనమాట మెత్తగా. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసేస్తే ఇలా పేస్ట్లా అయిపోతుంది. నెక్స్ట్ నేను దోశ మీద కూడా ఎలా వేసి చూపిస్తాను. కర్రీ సింపుల్ అండి, చూసారు కదా, కర్రీ అయిపోయింది. వాటర్ యాడ్ చేసి కొంచెం మూత పెట్టేసుకుంటే ఇంకా సరిపోయింది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. దోశ వేసేసి నేను ఎలా వేస్తానో కూడా చూపిస్తాను, ఇంట్లో ఎలా తయారు చేస్తానో. ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తానన్నమాట నేను. మీకు దోశ బ్యాటర్ రెసిపీ కావాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు, నేను దోశ బ్యాటర్ రెసిపీ కూడా చూపిస్తాను. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను చేసి చూపిస్తానన్నమాట. మీకు షార్ట్ వీడియోస్లో కావాలంటే షార్ట్ వీడియోస్లో చేస్తాను, లేదా లాంగ్లో కావాలంటే లాంగ్ వీడియోస్లో కూడా చేసి చూపిస్తానండి. ఇలా దోశ బాగా కాలిన తర్వాత తిరగేసుకొని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం చేసుకున్న కర్రీ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుందన్నమాట ఈ దోశకి. ఇలా వేసేసుకోవాలండి. కొంచెం పీసెస్గా, కొంచెం పేస్ట్గా ఉండాలన్నమాట దుంపలు వచ్చేసి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొత్తం మెత్తగా అయిపోయినా బాగోదు, అలానే మొత్తం పీసులుగా ఉన్న బాగోదండి, ముక్కలు ముక్కలుగా ఉన్న దుంపలు. సో అది మనం చూస్ చేసుకోవాలి. నేనైతే ఒక సైడే పెడతాను. అండ్ దీనికి కొంచెం పల్లీ చట్నీ, టమాటా చట్నీ కాంబినేషన్తో చేశానండి. చూస్తున్నారు కదా దోశలో
ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే.